హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ రివర్స్ చేసేటప్పుడు పాటించవలసిన అతి ముఖ్యమైన ఒక 5 పాయింట్ల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఈ 5 పాయింట్ల గురించి తెలుసుకున్నట్టయితే మీరు కార్ రివర్స్ పార్కింగ్ చేయడం 100% మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్లియర్గా ఆ 5 పాయింట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ దాకా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ముందు డ్రైవ్ చేయడం అనేది చాలా సింపుల్. మనం ఎలాగో ముందు విండ్ స్క్రీన్ నుంచి మనకి వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది. మనం దాన్ని బట్టి మనం డ్రైవింగ్ అనేది చేయొచ్చు. సో రివర్స్ పార్కింగ్ చేయాలన్నప్పుడు మనకు వెనకాల ఉన్నది ఏది క్లియర్గా కనిపించదు. సో ఇక బిగినర్స్కి, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి అయితే రివర్స్ పార్కింగ్ అనే వారికి కొంచెం అనేది భయం ఉంటుంది. ఎలా తీసుకెళ్ళాలి, రైట్ తగులుతుందో లెఫ్ట్ తగులుతుందో, బ్యాక్ సరిగ్గా కనిపించదు కదా అనే భయం అయితే ఉంటుంది. సో ఇది నార్మల్, కామన్గా అందరికీ నేర్చుకునేటప్పుడు అయితే ఉంటుంది. మనం ఇలాంటి జాగ్రత్తలు ముందే తెలుసుకొని పాటించినట్టయితే మీరు రివర్స్ పార్కింగ్ చేయడం అనేది చాలా సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఏదైనా సరే ఒకసారి చూసి చేసినట్టయితే 100% వస్తుంది. ఏది రాదు అనే విషయం ఏం లేదు. సో మనం దాన్ని ఒక టెక్నిక్తోని, మంచి ఆలోచన విధానంతో మనం దాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్టయితే ఏదైనా సరే సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఆ రివర్స్ పార్కింగ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే మీరు నేర్చుకోవాలన్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా గమనించి చూసి నేర్చుకోవాలి. అలా చూసి నేర్చుకున్నట్టయితే మీకు చాలా తొందరగా అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, మిర్రర్స్ పర్ఫెక్ట్ సెట్టింగ్స్. ఓకే ఫ్రెండ్స్, టిప్ నెంబర్ 1 వచ్చేసి మిర్రర్ సెట్టింగ్స్ అండ్ అబ్జర్వ్ ద బోత్ మిర్రర్స్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్. సో మనం ఈ మిర్రర్స్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సైడ్లో ఉన్న వ్యూ అనేది, బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపించాలి. సో ఆ విధంగా మీరు మిర్రర్ సెట్టింగ్స్ ఆప్షన్స్, బటన్స్ ఉంటాయి. మీరు ఈ విధంగా క్లియర్గా చాలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్నట్టయితే మనకు వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. మనకు సైడ్లో ఉన్న వెహికల్స్ ఏమున్నాయి, మనకు ఇంకా సైడ్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం అనేది సెట్ చేసుకోవాలి. సో అదేవిధంగా బ్యాక్ సైడ్ కింద మనకు క్లియర్గా కనిపిస్తానికి మీరు ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సో అదేవిధంగా సేమ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కింద, సో ముందు సైడు హ్యాండిల్ ఉంది కదా, అది మీకు ఈ కార్నర్లో కనిపించేటట్టయితే సెట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ వ్యూ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సేమ్ అంతే, లెఫ్ట్ సైడ్ అంతే, రైట్ సైడ్ అంతే. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 2, బీ కాన్సన్ట్రేట్ బోత్ సైడ్స్, ఏకాగ్రత. సో మీరు ఎప్పుడైనా సరే రివర్స్ కార్ తీసే ముందు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో మనకు రైట్ సైడ్ ఏమున్నది, లెఫ్ట్ సైడ్ ఏమున్నవి అండ్ బ్యాక్ సైడ్ ఏమున్నది అనేది చాలా జాగ్రత్తగా కంపల్సరీ గమనించాలి. ఎందుకంటే ఒక్క సెకండ్లో ఏదైనా జరగవచ్చు. సో అప్పుడు మనం చూసినప్పుడు ఎవరు లేకపోతుండొచ్చు. సో సడన్గా ఎవరైనా మనుషులో, పిల్లో, కుక్కో ఏదో అన్నా అడ్డు రావచ్చు. సో అలాంటి డౌట్ ఉన్నప్పుడు మీరు క్లియర్గా ఒకసారి దిగి చూసుకోండి. నేర్చుకునేటప్పుడు మనం ఇలా జాగ్రత్తగా అన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. టైం అవుతుంది అయినా పర్లేదు, మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే బీ కాన్సన్ట్రేట్ అండ్ ఏకాగ్రత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ టిప్ నెంబర్ 3, కార్ స్టీరింగ్ కంట్రోల్. మనం కార్ రివర్స్ చేసేటప్పుడు స్టీరింగ్ కంట్రోల్ అనేది, మీరు సపోజ్ రైట్ వెళ్ళాలంటే స్టీరింగ్ అనేది రైట్ సైడే కట్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ పార్క్ చేయాలన్నప్పుడు కార్ లెఫ్ట్కి వెళ్ళాలంటే స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం రైట్ కట్ చేస్తే రైట్ వెళ్తుంది, లెఫ్ట్ కట్ చేస్తే లెఫ్ట్ వెళ్తుంది. చూడండి, ఇక్కడ నేను స్టీరింగ్ రైట్ కట్ చేసి రివర్సు వెళ్తున్నాను, మన కార్ అనేది రైట్కి వెళ్తుంది. సో ఇక్కడ నేను మళ్ళీ, మీరు లెఫ్ట్ సైడ్ పార్క్ చేయాలంటే మీరు స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేయండి. మీకు అక్కడ ఎంత కటింగ్ అవసరం ఉందో అంత కట్ చేసుకుని జాగ్రత్తగా స్లోగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ కంపల్సరీ గమనిస్తూ మీరు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది.
స్టీరింగ్ అనేది రైట్ వెళ్ళాలనుకుంటే రైట్, లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ కటింగ్ చేసుకుంటూ ఈజీగా స్టీరింగ్ అనేది కంట్రోలింగ్ చేస్తూ రివర్స్ పార్కింగ్ అనేది చేయవచ్చు. సో ఒకసారి అయితే మీరు కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉన్న దగ్గర ప్రాక్టీస్ చేయండి. మీరు ఫస్ట్ టైం రివర్స్ నేర్చుకుంటున్నట్టయితే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. టిప్ నెంబర్ 4, యాక్సిలేటర్ కంట్రోల్. రివర్స్ చేసేటప్పుడు ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడద్దు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కారు రివర్స్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యాక్సిలేటర్ అనేది వాడవద్దు. ఎందుకంటే రివర్స్ గేర్కి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. సో ఇలా మీరు రివర్స్ చేసిన తర్వాతకి యాక్సిలేటర్ ఇవ్వకుండా ఓన్లీ క్లచ్ ఒక్కటి మెల్లమెల్లగా రిలీజ్ చేస్తుండండి. ఆటోమేటిక్గా వెహికల్ అనేది మనకు రివర్సు వెళ్తుంది. మీకు ఏదైనా అడ్డం వచ్చినప్పుడు మళ్ళీ కార్ని ఆపాలంటే సింపుల్గా క్లచ్ నొక్కండి. క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కండి. డైరెక్ట్ బ్రేక్ దొక్కితే కార్ ఆగిపోతుంది. అలా కాకుండా క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కండి. మళ్ళీ రిలీజ్ చేయాలంటే స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. మెల్లగా రిలీజ్ చేస్తుంటే మీరు కంపల్సరీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ సెంటర్ మిర్రర్ గమనించాలి ఖచ్చితంగా. సో అలా స్లోగా వదులుతూనే సరిపోతుంది. మీరు ఎప్పుడు యాక్సిలేటర్ వాడాలంటే సపోజ్ మీరు పార్క్ చేసే ప్లేస్ కొంచెం వెనక హైట్ ఉంటే అప్పుడు కొంచెం లైట్గా యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మెల్లగా వెళ్తే సరిపోతుంది. అలాంటి టైంలో అలాంటి ప్లేస్లో కొంచెం హైట్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా యాక్సిలేటర్ అనేది కొంచెం ఇస్తూ మీరు జాగ్రత్తగా అనేది బ్యాక్ సైడు రివర్సు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు నేర్చుకునేటప్పుడు కంపల్సరీ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నగినా మీరు ఒక్కసారి కార్ అయితే ఆపుకొని హ్యాండ్ బ్రేక్ వేసుకొని బ్యాక్ సైడ్ వచ్చి చూసుకోండి. తప్పులేదు. మనం నేర్చుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత బాగా నేర్చుకుంటామో మనకు రివర్స్ అనేది అంత తొందరగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఫైనల్ టిప్ నెంబర్ 5, కార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ జడ్జ్మెంట్. కార్ రివర్స్ పార్కింగ్, ఒక కారు ముందు మనం బ్యాక్ సైడ్ పార్క్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా మిర్రర్స్ అనేది చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అన్ని కార్లకైతే బ్యాక్ సైడ్ కెమెరా అనేది ఇస్తున్నారు. కొన్ని పాత మోడల్స్కి అయితే కెమెరా అనేది ఉండదు. సో ఇప్పుడు నేను కెమెరా చూడకుండా ఓన్లీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సెంటర్ మిర్రర్ చూస్తూ మనం పర్ఫెక్ట్గా రివర్స్ అనేది ఎలా పార్క్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా బోత్ మిర్రర్స్ చాలా చక్కగా గమనించాలి. చాలా స్లోగా వెళ్ళాలి రివర్స్ వెళ్ళేటప్పుడు. ఖచ్చితంగా స్పీడ్ అయితే వెళ్ళొద్దు. యాక్సిలేటర్ మాత్రం అస్సలు వాడద్దు. సో వెనకాల ఏ వెహికల్ ఉంది, మనకి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనే దాన్ని బట్టి మీరు ఇలా జాగ్రత్తగా రైట్ అండ్ లెఫ్ట్ సెంటర్ మిర్రర్ చూసుకుంటూ స్లోగా వెళ్ళండి. సో కంపల్సరీ మిర్రర్స్ అయితే గమనిస్తూనే ఉండాలి. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ వచ్చిందంటే ఒకసారి అక్కడ కార్ అయితే ఆపేయండి. ఆపేసి దిగి వెళ్ళి చూసుకోండి. నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేర్చుకోవడం అనేది సరైన పద్ధతి. ఇక్కడ మీకు తొందరపాటు అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే చాలా వరకు ప్రమాదాలు జరిగాయి రివర్స్ పార్కింగ్ నేర్చుకునే టైంలో జరుగుతుంది. సో ఇలా మీకు ఏదన్నా కనిపించాలంటే ఒక్కసారి ఇట్లా బ్యాక్ సైడ్ తిరిగి ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోజుల తర్వాతకి మీకు ప్రాక్టీస్ అయిన తర్వాతకి బ్యాక్ సైడ్ చూడని అవసరం లేదు అండ్ సైడ్ గిన చూడని అవసరం లేదు. వెనకాల గమనించండి, ఒక ఆటో ఉంది. కరెక్ట్ నేను ఆటో వెనకాలో పార్కింగ్ చేస్తున్నాను. మీరు ఇలా సైడ్లు చూస్తూ నేర్చుకోండి ఫస్ట్ నుంచే, స్టార్టింగ్ నుంచే. ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారు, ఈ సైడ్ డోర్ నుంచి బయటికి తొంగబడి చూస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు రైట్ సైడ్ కనిపిస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ అనేది కనిపించదు. సో అలాంటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న దేనికైనా మన బండి తలిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ మిర్రర్ ఈ గమనిస్తూ పార్కింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో స్లోగా వెళ్ళాలి చూసుకుంటూ. అందాదాగా మనకు తెలిసిపోతుంది ఎంత డిస్టెన్స్ ఉన్నది బ్యాక్ వెహికల్కి మన వెహికల్కి. బ్యాక్ సైడ్ గ్లాసుల నుంచి క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇలా ఒక్కసారి పార్కింగ్ చేసిన తర్వాతకి చాలా దగ్గరికి వచ్చింది అనుకుంటే, మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉంది తగులుతుందేమో అనే డౌట్ ఉంటే ఒకసారి దిగి వెళ్ళి చూసుకోండి. ఇలా నేర్చుకునేటప్పుడు దిగి చూసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇలా నేర్చుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో ఎప్పుడైనా వెనక ఉన్న వెహికల్కి మీ వెహికల్కి ఒక 3 నుంచి 4 ఫీట్ల
డిస్టెన్స్ అండ్ దూరం నుంచే పెట్టుకోండి. సో దగ్గరికి అనేది పార్కింగ్ చేయవద్దు. వెనక ఉన్న వెహికల్కి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు మన వెహికల్కి తగిలించే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో బ్యాక్ సైడ్ ఎలాగో తెలుసుకున్నారు. ముందు సైడ్ పార్కింగ్ చేయాలంటే చాలా సింపుల్. ముందున్న వెహికల్ బ్యానెట్ ఉంటుంది కదా, మన బ్యానెట్ గ్లాస్కి అనేది సమానంగా వచ్చిందాక పార్కింగ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత కింద ముందు అనేది గ్యాప్ ఉంటుంది. ఒక 3 నుంచి 3.5 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. సో అలా గ్యాప్ పెట్టుకోవడం వల్ల మనం వెహికల్ టర్న్ చేసినప్పుడు కింద బ్యాక్ సైడ్ వెళ్ళకుండా డైరెక్ట్ కట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా జాగ్రత్తగా ముందు పార్కింగ్ అనేది జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అన్ని పాయింట్లు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అదేవిధంగా నా వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై.